ఒకసారి చూపించండి ఎట్లా వాక్ చేయాలి వాళ్ళు అనేది. ఎనీ కైండ్ ఆఫ్ వాకింగ్ అండి. వాక్ చేసేటప్పుడు సో మన పోస్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎంత లెంత్లో మనము కాలు వేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎంత లెంత్లో వేయాలి అంటే మన కాలు ఎంతైతే ఉందో అంత డిస్టెన్స్లో పెట్టుకుంటే మనకి ఎక్కువ టైము మనం వాక్ చేయగలుగుతాం. సో చూడండి డిస్టెన్స్, ఇప్పుడు కొంతమంది చాలా దూరంగా అడుగులేస్తూ నడుస్తారు, అలా కాకుండా సో మన కాలు ఎంతైతే ఉందో అంత లెంత్. సో ఇది, సో ఈ లెంత్లో డిస్టెన్స్ అనేది పెట్టుకుంటే వాకింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఇంకొకటి, మనం వాక్ చేసేటప్పుడు మన కాల్లో ఏ భాగం నేల మీద పడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం మడమ భాగం అనేది గ్రౌండ్ని టచ్ అవ్వాలి, తర్వాత కాలు మొత్తం కింద పడాలి, తర్వాత మనం రెండో కాలు పైకి లిఫ్ట్ చేసినప్పుడు మడమ పడాలి, కాలు స్ట్రైట్ పడాలి, తర్వాత మనది వెనకాలది లేవాలి. సో ఈ సైకిల్ అనేది మెయింటైన్ చేయాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం నడిచేటప్పుడు ఒకవేళ మనది మడమ పడట్లేదు, ఒక్కసారి చూసుకోండి, అబ్జర్వ్ చేసుకుంటే ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. మన అడుగు ఇలా పడుతున్నా, స్ట్రైట్గా పడుతున్నా, లేకపోతే మన టోస్ అనేవి ముందు టచ్ అవుతున్నా, సో మనకి ఎక్కడో ఒక భాగంలో మనము ప్రాపర్గా నడవట్లేదు అని అర్థం. సో ఇప్పుడు మనము డీటెయిల్స్ చేసాం కదా, నడక అనేది ఒక్కసారి చూడండి. సో ఇలాగా డిస్టెన్స్ మన కాలు ఎంతైతే ఉందో అంత డిస్టెన్స్లో ఇట్లా ఈ పేస్లో